హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి నార్మల్ బ్లౌజు ఫ్రంట్ ఎలా కట్ చేయాలో మీకు టాపిక్ చెప్తానండి. ఆల్రెడీ బ్యాక్ ఎలా కట్ చేయాలో వీడియో చేశాను, ఛానల్లో ఉంది చూడండి. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ మనం మార్క్ చేసుకోవాలి. టోటల్గా బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత అది కూడా క్రాస్లో మార్క్ చేసుకోవాలండి. మనకి ఎంత క్రాస్ వస్తే అంత క్రాస్ తీసుకోవచ్చు. బ్యాక్ ఎంత షోల్డర్ మీరు డ్రాప్ చేసుకున్నారో ఫ్రంట్ కూడా అంతే మీరు పెట్టుకోవాలి. దీనికి చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ బై 4 చేసుకోవాలి. బై 4 చేసుకున్నాక 30 ఇంచు లూజ్ తీసుకోవాలి. డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను దీనికి. తర్వాత చెస్ట్ హైట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ చెస్ట్ అండి. డౌన్ చెస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్కి ఎంత అయితే లూజ్ తీసుకున్నామో 30 ఇంచు డౌన్ చెస్ట్కి కూడా అంతే తీసుకోవాలి. డౌన్ చెస్ట్ వచ్చేసి ఫ్రంట్కి రేజ్ చేయాలా బ్యాక్ రేజ్ చేయాలనేది బ్లౌజ్ కొలతల మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఎటైనా రేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫ్రంట్కైనా రేజ్ చేసుకోవచ్చు, బ్యాక్ కైనా రేజ్ చేసుకోవచ్చు. అది బ్లౌజ్ సైజ్ బట్టి బ్లౌజ్ మెజర్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ నడుము వచ్చేసి ఎంత ఉంటే అంత కొలుచుకున్న తర్వాత డాట్ సపరేట్ చేసుకోవాలి. రిమైనింగ్ ఎంత వస్తే అంత. మీకు ఫ్రంట్ ప్రతిదీ కూడా ఫ్రంట్ షేప్ బట్టి ఎలా రావాలి, ఎంత మార్జిన్ రావాలనే దానికి ఒక ఫార్ములా ఉందండి. అది మీకు నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను. ఎందుకంటే షేప్ బట్టి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ మెజర్ బట్టి షేప్ వస్తుందండి. మనం సపరేట్గా ఇంతే పెట్టాలి అంత పెట్టుకోవాలనే రూల్ ఏమి ఉండదు. మన బ్లౌజ్ ఎంత మెజర్ అయితే మనం మెజర్మెంట్లు తీసుకున్నామో ఆ మెజర్ బట్టే షేప్ రెడీ అవుతుంది. ఇది చాలామందికి తెలీదు. షేప్ ఇంతే పెట్టేయాలి అంతే పెట్టేయాలి అని అనుకుంటారు. దానికి ఒక ఫార్ములా ఉందండి, అది మీకు సపరేట్ వీడియో చేస్తాను. అయితే మీరు అన్నిటికంటే ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. మనం బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకి అర్థం కావాలంటే, ఇప్పుడు నేను కట్ చేస్తున్నదైనా మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మెజర్మెంట్లు గుర్తుపెట్టుకోండి. ప్రతి బ్లౌజ్కి ఒకటే మెజర్ ఉంటుంది. మనం మెజర్మెంట్లు కనుక గుర్తుంటే నేను కట్ చేసే ప్రతిదీ కూడా మీకు ఆటోమేటిక్గా ఏ మెజర్ ఎందుకు ఎంత వేస్తున్నాడు అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మీకు ఫస్ట్ మెజర్మెంట్లు అనేది మైండ్లో పెట్టుకుంటే ఇంకా నేను ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా కట్ చేస్తూ మీకు వీడియోలు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్కలా ఉంటుంది. అది నెక్ డౌన్ బట్టి, నెక్ డౌన్ ఎక్కువ తక్కువ ఇవన్నీ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఎంత తగ్గిస్తున్నావు, మెజర్మెంట్లు ఎంత పెంచుతున్నావు అనేది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే దీనికి ఎంత తీస్తారు దానికి ఎంత తీస్తారు అనే ఆలోచన మీకు స్ట్రైక్ అవుతుందండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే మెజర్మెంట్లు గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తున్నానంటే, మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక క్రియేటివిటీ రావాలండి. ఇప్పుడు మనకి ఒక మెజర్ ఇచ్చారు ఎవరైనా సరే, ఆ మెజర్ మనం కట్ చేస్తున్నప్పుడు ఇది ఇంత ఇంత కట్ చేసుకోవచ్చు, ఇది ఇంత అంటే ఆన్ ద స్పాట్ మనకి ఐడియా రావాలి. ఐడియా రావాలి అంటే మన మైండ్లో ఆ మెజర్మెంట్ గుర్తుండిపోతే ప్రతిదానికి ఒకటే మెజరు అన్నిటికీ. కాకపోతే ఐడియా వచ్చేస్తది. ఐడియా వచ్చినప్పుడు మనకి ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఇంకా టఫ్‌గా ఏదైనా సరే మనం నేర్చుకోవాలన్నా సరే, వీళ్ళు ఇలా కట్ చేస్తున్నారంటే దీనికి ఇంత తగ్గిస్తున్నారు అని మనకి ఆటోమేటిక్‌గా ఒక ఐడియా వచ్చేస్తదండి. అయితే మీకు సెపరేట్‌గా వీడియో చేస్తాను. షేప్ ఎలా కట్ చేయాలి దానికో ఫార్ములా ఉంది. అది మీకు ఖచ్చితంగా చేస్తాను. ఇక నెక్స్ట్ ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి.